రామ్మోహన్ గారు ఏదైతే కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది, ఓకే సస్పెండ్ చేశారు. రేపు కల్వకుంట్ల కవిత గారు ఆ ప్రెస్ మీట్ పెడతా అంటారు. ఒకవేళ నా వల్ల తప్పైంది మళ్ళీ నేను పార్టీలో చేరుతా అంటే చేర్చుకునే అవకాశం ఉందా, లేదా ఒకవేళ పార్టీ పెడితే పార్టీ ముందుకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? మీ యొక్క విశ్లేషణ ఏంటంటే దీని మీద? ప్రసన్న, మీకు అట్లాగే లక్ష్మణరెడ్డి గారికి, రామచంద్ర గౌడ్ గారికి, మన యువమిత్రుడు రాజు గారికి అందరికీ నమస్కారం. మన బీఆర్కి న్యూస్ ప్రేక్షకులకు కూడా 2 నిమిషాలు గమనించారు. నిన్న మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ వాళ్ళ నోళ్ళకి పాపం మూతలు పడ్డాయి. ఎందుకంటే నిన్నటి దాకా ఏం మాట్లాడినా కష్టమే చెప్పి ఆదేశాలు ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా కవిత విషయాలు మాట్లాడొద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అదే చెప్తున్నా. అందుకని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇవాళ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులకు గదరాసు మధ్య అన్నట్టు నెలవులు తప్పింది. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేసినాక మాట్లాడుతున్నారు ఇక్కడ. నేనేమంటున్నా అంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటే మనకు ఢిల్లీ పుట్ అని ఆయన అవమానించినప్పుడు మాట్లాడాల్సి ఉండే వీళ్ళు తప్పు కదా. ఏమంటే వాళ్ళ హరీష్ రావు దగ్గరికి వచ్చి సంతోష్ రావు దగ్గరికి వస్తేనే ఇవాళ కదిలింది తప్ప అవినీతి మూలాలు వెలికి తీసే క్రమంలో తప్పింది తప్ప ఆనాడే మరి ఢిల్లీ పుట్ అన్నప్పుడు కానీ, దయ్యాలున్నాయి మా నాన్న పక్కన అన్నప్పుడు కానీ, లేకపోతే మా లేఖ లీక్ చేసిన దయ్యాలు ఎవరన్నప్పుడు కానీ, అంటే నిన్నటి దాకా చలనం లేకపోతే ఏమన్నట్టు స్పష్టంగా చెప్తున్నా. పార్టీలో అంతర్గత ప్రసారం లేదు. అటు ఏదైనా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. ప్రసన్న, ఆవేదనతో చెప్తున్నాను. చాలా దేశంలోని ప్రైవేట్ ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. ఇవాళ వాళ్ళ దాకా వచ్చేదాకా ఎవరితో మాట్లాడాలన్నట్టు. అంటే పార్టీకి నాశనమైనా సరే, పార్టీ నాశనమైనా సరే మౌనంగా చూసుకుంటా కూర్చుంటారన్నట్టే కదా. స్పష్టంగా చెప్తున్నా. ఇది ఆనాడే ఇప్పుడు తోటకూర దొంగతనం నాడే ఉండాల్సి ఉండే. ఆమె అమెరికా నుంచి రాగానే మా నాన్న పక్కన దయ్యాలు ఉన్నాయంటే దయ్యాలు ఎందుకన్నావమ్మా అని చెప్పాల్సి ఉండే. లేఖ రాసి నువ్వు తీసుకుపోయింది ఇంకెవడో అక్కడ తండ్రి. అయితే నేను మొదటి చెప్తున్నాను, లేక నువ్వు రాసి నువ్వన్నా బహిరంగపరచాలి, లేకుంటే మీ నాయనన్నా బహిరంగపరచాలి, లేకపోతే తీసుకుపోయిన చేయాలి. ముగ్గురు తెచ్చిపెడితే సిబిఐ విచారణలాగా లేకెవరు బహిరంగపరచరు, పులిరాజాకి ఏడ్స్ వస్తుంది అన్నట్టు ముచ్చట మాట్లాడింది. స్పష్టంగా ఇవాళ వరుసగా 100 రోజులు శిశుపాలన తప్పులు 100 అయిపోయి కనుక ఇవాళ కేసీఆర్ గారు కదిలిను. నిన్న నేను స్పష్టంగా చెప్పిన, ఆ ప్రెస్ మీట్ అయిన గంటలే సస్పెండ్ చేయాలి తెలివి ఉంటే, లేకపోతే పార్టీ నాశనం అయిపోద్దని చెప్పిన. అంటే ఇంకా నిన్ను రాత్రి 10 గంటలు ఆలోచన చేసి, ఇవాళ పోందాక ఆలోచన చేసి ఇప్పుడు చేసిండ్రు. ఇవాళ అందరు పాపం నిజంగా బీఆర్ఎస్ వాళ్ళ ఆవేదన నిన్నదాకా వాళ్ళు పిసుక చచ్చుడు. ఏం మాట్లాడితే ఏం పాడవు, ఏమైతుందో తెలియదు. ఆయన వద్దగానే ఇప్పుడు ఈమె ఇట్లా చేయబట్టి ఎట్లా అని పిసుక చచ్చిండ్రు. ఇప్పుడు అంతా అయిపోయింది. లక్ష్మీనరసింహారెడ్డి గారితో సహా మళ్ళీ పొద్దు నుంచి అందరు ఓపెన్ అయిపోయిండ్రు. సమస్య లేదు. ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. నిన్నదాకా ఎవరు మాట్లాడే. ఎప్పుడు కూడా అవినీతి బయటపడ్డప్పుడే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు నేను స్పష్టంగా చెప్తున్నా. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు నేను చెప్తాను రాజు, నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు దొంగతనం బయటపడతాడు అంటే దొంగతనం చేసినప్పుడు ఏం కాదట, బయట పోయి పంచుకుంటున్నప్పుడు బయటపడతాడు. అట్లా ఉంది పరిస్థితి. ఇవాళ బయటపడడానికి అంత వస్తుంది. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ బీఆర్ఎస్ కు మరణ మృదంగా రాసిందని చేయాల్సిన నష్టం అంతా చేసింది. ఇవాళ పోయినా ఒకటే ఉన్నా ఒకటే. ఆమె అనేది మాట్లాడుతున్నాను. ఆమె పార్టీ పోయినా ఒకటే ఉన్నా ఒకటే అంటుంది కదా. పార్టీ ప్రజల ఆస్తి. ప్రజలు కేవలం బీఆర్ఎస్ వాళ్ళ ఆస్తి కాదు, బీఆర్ఎస్ కార్యకర్తల ఆస్తి కాదు. పార్టీ తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం పుట్టిన పార్టీ. అది మంచిగానే చెడ్డైనా ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ ఆవిర్భావం కోసం పుట్టిన పార్టీ కనుక 4 కోట్ల మంది ప్రజలలో ఎక్కువ మంది ఏ పార్టీలో ఉన్నా లోపాయకారి గారు, రామచంద్ర గౌడ్ గారు కానీ, రాజు నేత కానీ ఎవరైనా సరే అరే మరి మంచి చోటు తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళే కదా. నేనంటా 60 లక్షల మంది కార్యకర్తలు కాదు ఈ పార్టీ. నీ ఒక్కరిని కూడా కాదు, నీ కుటుంబ పార్టీ కూడా కాదంటున్నాడు ఇవాళ. అందుకనే కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రంలో ఒక మలుపు తిరిగింది. అంతే, ఏం కాదు, ప్రపంచం ఏం మునిగిపోదు. నేను అన్నాడు ఎవడు నేను పుట్టకపోతే ఎవరు చేసుకుంటామని ఒక ఆమె అడిగిందట. ఇక మోడీ జవాబు మన తెలంగాణలో చెప్పొద్దు కానీ అందరికి తెలిసే. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ కవిత ఉంటే ఎంత పోతే ఎంత ఇవాళ పార్టీలా కదా. అదే అన్నది కదా, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే అది చాలా దుర్మార్గమైన మాట. ఎందుకు దుర్మార్గం చెప్తాను. ఇప్పుడు పార్టీ పేరు బంధం మొదటి నుంచి ఉన్న వాళ్ళకే తెలుసు. లక్ష్మీనరసింహారెడ్డి గారు ఉన్నారు అనుకోండి, ఆయన పేరుపోతే తెలుసు. ఎందుకంటే ఆయన పార్టీని కట్టుకుని ఏడ్చి మొత్తం మంచిగా చెడ్డైనా సరే ఏమన్నా కానీ పైన పంచుకుంటే మనమైతే మన పని మనం చేసుకుందాం, సర్పంచ్ అయినా ఊరైతే బాగా చేసుకుందాం అనుకున్నాడు. సర్పంచుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. నేనేమంటున్నానంటే వీళ్ళకి కథ ఎందుకు వచ్చింది, వీళ్ళకు పార్టీ పోతే ఎంత ఉంటే ఎందుకన్నారంటే ఆ గర్వం, అహంకారం మాట్లాడుతున్నాం. అహంకారం, గర్వంతో ఈ మాట మాట్లాడుతున్నారు. మా నాయన ఉన్నాడు కదా నాకు అనుకుంది. నాయన ఉన్నా చెల్లదు, ప్రజల అభిప్రాయం ముందు నాయన ఉన్నా ఎవరున్నా
తమ్ముడే బామడితే పేకాట అని ముచ్చటకు వచ్చింది కదా రాజకీయ పార్టీలు. ఇలా ఒత్తిడి ఎంత వచ్చింది అంటే సామాన్య ప్రజలు కూడా ఇంకెందుకు వచ్చుకున్నారు, నువ్వు ఎందుకు సస్పెండ్ చేస్తలేరు అని అడిగే కాడికి వచ్చింది మాట. నేను ఇంకో మాట చెప్తాను, పార్టీ ఉంటేంత పోతే ఎంత ఎందుకు అనగలిగిందంటే పార్టీ ఆవిర్భావం అన్నాడు కేసీఆర్ ఒక్కడి పిడికడి మాత్రం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఒకరు చేరుకుంటా అన్ని పార్టీలోని వాళ్ళ మంచి చూడాలని చేరి పార్టీ నడిపారు. కొడుకు బిడ్డ ఎప్పుడొచ్చిండ్రు అధికంగా చూస్తే ప్రసన్న మనకు కొడుకు బిడ్డ మధ్యన వచ్చిన వాళ్ళు ఇచ్చుకోవడం కదా. ఆనాడు మొదటి సరే మామతో ఉన్నాడు. ఒక మాట చెప్తాను నేను, ఆయన ఎందుకు అంటున్నానంటే ఎందుకు ఆవేదనతో అంటున్నానంటే పార్టీలను ఇట్లా చులకనగా మాదే అధికారం మాదే మా నాన్న ఉన్నాడు ఏం చేస్తామని అహంకారంతో మాట్లాడితే ఏవైతే చెప్తున్నాను నేను. అందుకని మొదటి నుంచి పేగుబంధం వీళ్ళకి ఎందుకు లేదని చెప్తాను. మొదటి నుంచి కార్యకర్తలు కేసీఆర్ ఎప్పటి దిగున పేగుబంధం ఉన్నది. మధ్యాహ్నం పార్టీ ద్రోహులు, బయట తెలంగాణ ద్రోహులను కూడా చేర్చుకొని అసలైన కార్యకర్తలకు అన్యాయం చేయడానికి పార్టీకి స్థితి వచ్చింది అంటున్నాను. దుర్మార్గులను తెలంగాణ ద్రోహులను చేర్చుకొని మంత్రి పదవి ఇస్తే మీరు అని చేసింది కదా, అప్పుడు మాట్లాడే కవిత అంతే. అది పక్కన పెడతాం. 2018 తర్వాత కూడా మరి చాలా అంటే మొన్న 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా బదనం చేస్తున్నాను ఆయన. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే వాటాల్లో తేడా వచ్చిందా అన్నకు చెల్లెలకు, లేకపోతే వాళ్ళ కాళేశ్వరం అవినీతి డబ్బులు వాటా తేడా వచ్చిందని ప్రజలు అంటారు కదా. నా ఉద్దేశం ఏంటంటే పార్టీకి చేయాల్సిన నష్టం అంతా ఆమె చేసింది. ఇప్పుడు బయటకు పంపిన ఒకటి ఇట్లా ఉంచుకున్న ఒకటి, ఇంకా ఉంచుకుంటే ఇంకా కష్టం. ఇంతకుముందు మన లక్ష్మణరావు గారిని ఎప్పుడు పద్యం పాడుతుంటే కదా పద్యం వాడింది ఆయన. ఏమైనా వాడిందంటే ఇంటిలోని కోరి ఇంతింత కాదే, నిజమే కదా. చెప్పి ఇడిచిపెట్టే పోతుంది, చెప్పుల రాయి ఇడిచిపెట్టే పోతుంది, లేకపోతే చెవిలోని జోరికి ఇట్లా చేసుకోవచ్చు, లేకపోతే కంటిలో నడిచి తీసేసుకోవచ్చు. ఇంటిలోని కోరి ఎవ్వరు తీసి ఈశ్వరుడైనా ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేడు. ఇంటి దొంగల ప్రహసనాలు నడుస్తుంది ఇక్కడ, ఇంకేం లేదు. ఒక మాట చెప్తాను నేను ప్రసన్న, ఇక్కడ వాటాల కాడికి వచ్చింది లొల్లి, ఆ మంచి చోటు ఆయన అరెస్ట్ అయింది, బయటకు పంపించారు. కానీ వచ్చిన అపవాదిని ఎట్లా తొలగించుకుంటారు అంటున్నాను నేను. అది ఏమన్నది హరీష్ రావు అట్లాగే సంతోష్ అవినీతి వల్ల. ఇప్పుడు దేవుడు మా నాన్న, దేవుడి పక్కన దయ్యాలు ఉన్నాయన్నది నేను ఆనాడే చెప్పిన, మాకు పార్టీతో సంబంధం లేదు. ఆనాడు ఏమన్నానంటే దేవుడు అయితే దయ్యాలు ఉండొద్దు, దయ్యాలు ఉంటే దేవుడు ఉండదు, అంతేకాదు. కనుక దేవుడు అనేవాడు దయ్యాలు అవ్వాలి. మరి దేవుని పక్కన దయ్యాలు ఉంటే ఆయన దేవుడు ఎట్లయితాడు కాడు కాదు, ఆయన కూడా దయ్యమే కావాలి. అట్లానే ఇప్పుడు ఇంకొక ప్రశ్న లేవనెత్తింది. ఇప్పుడు కవిత గారు అనేది ఒక 2 వాస్తవాలు ఉన్నాయి. ఒక 3 అధికారులను పట్టుకుంటేనే 1000 కోట్ల రూపాయల ఆస్తులు దొరికినాయి వాళ్ళ దగ్గర. మరి అటువంటి అప్పుడు అసలు వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి? ఆవు చేలో వేస్తే దూడ గట్టిన వేస్తుందా? ఇప్పుడు దూడ చేలో వేస్తుంది. సమస్య అది 1000 కోట్లు దొరికినాయి 3 పట్టుకుంటేనే. మరి అవినీతి సోపం ఏమవుతుంది అనేది ఒకటి ఉన్నది. రెండోది ఏమన్నదంటే ఆమె ఇంకొక మాట చెప్పింది, అది ఈ సిల్సిలానే ఇంకో మాట చెప్పింది, పార్టీలో నాకు నష్టం జరిగింది. సరే నీకు నష్టం జరిగితే ప్రపంచానికి అంత నష్టం జరిగినట్టు లెక్క కాదు అంటున్నాను. ఆమె అవినీతి గురించి ప్రశ్నించింది. దాంతో పాటు అవినీతి పరుడు మా నాన్న పక్కన ఉన్నారు అనేది. అవినీతిని ప్రోత్సహించేవాడు కూడా నేరస్తుడే. నేను అది అడ్వకేట్ అంతే కదా. కత్తితో పొడిచిన నేరస్తుడు కాదు, ఎందుకంటే వాడు కత్తితో పొడమంటే పొడిచిండు, పొడిచి పిచ్చితో నేరస్తుడు అంటున్నాడు. అంతే కదా.